అందరికీ జై భీమ్ అండి. జై భారత రాజ్యాంగం. ఈ ప్రపంచము లోపట సుమారుగా 195 దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా కులము లేదు. కేవలం భారతదేశము లోపట 6370 సుమారు కులాలు ఉన్నాయి. ఈ కులాల ద్వారా కొద్దిమంది ఎక్కువ అని, కొద్దిమంది తక్కువ అని, కొద్దిమంది అంటరాని వారు అని, కొద్దిమంది అస్పృశ్యులు అని వెట్టి చాకిరీ చేపించడము, అవకాశాలకు దూరంగా ఉంచడము, అక్షరానికి దూరంగా ఉంచడము, ఆస్తికి దూరంగా ఉంచడము, అనేక సందర్భాల లోపట ఈ హెచ్చుతగ్గులను మనం గమనించడం అనేటువంటిది చాలా బాధాకరం. ఈ కులాల ద్వారా ఈ పీడితులు ఎవరైతే ఉన్నారో వారికి నేటికి దేవాలయ ప్రవేశాలు లేకపోవడం, బడికి ప్రవేశాలు లేకపోవడం, వారికి సరైనటువంటి న్యాయం కూడా అందకపోవడము చాలా బాధాకరం అండి. మరి పంచభూతాలైనటువంటి గాలి, నీరు, ఆకాశము, భూమి, నిప్పు, మరి వీటికి కులాలు ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే ఏ వ్యక్తి అయినా బ్రతకాలి అంటే ప్రధానంగా కావలసింది గాలి అవసరం, నీరు అవసరం, ఆహారము అవసరం, సూర్యకిరణాలు కూడా కావాలి. ఈ 4 లేకపోతే మనిషి మనుగడ అసాధ్యంగా ఉంటుంది. మరి ఆరోగ్యకరమైనటువంటి ఒక మనిషి విషయానికి వచ్చినట్టయితే ఒక నిమిషానికి సుమారుగా 12 నుంచి 20 సార్లు తను గాలిని తీసుకోవడం, వదిలేయడము, దీనినే మనము ఉచ్ఛ్వాస నిశ్వాస అని కూడా అంటామన్నమాట. ఒక రోజులో గనక ఒక సగటు వ్యక్తి 22,000 నుంచి వెళ్ళి 28,800 సార్లు ఈ గాలిని తీసుకోవడం, వదిలేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అదేవిధంగా 24 గంటల్లో ఒక సగటు వ్యక్తి సుమారుగా 7,570 లీటర్ల గాలిని తీసుకోవడం, వదిలేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా. ఈ గాలి అనేది ఒక చోట ఉండదు. ఈ విషయం మనందరికీ తెలుసు. అన్ని దిశల లోపటగా ఈ గాలి వ్యాపిస్తూ ఉంటుంది, అన్ని దిశల లోపట వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఈ గాలిని తీసుకొని భారతదేశం లోపట అందరం బ్రతుకుతున్నారు. తక్కువ వాళ్ళు బతుకుతున్నారు, ఎక్కువ కుల వాళ్ళు బతుకుతున్నారు. 6,370 కులాలు వీళ్ళందరూ కూడా గాలిని తీసుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఒక సగటు వ్యక్తి 7,570 లీటర్ల గాలిని తీసుకొని వదిలేస్తున్నాడు అంటే ఈ గాలి అంతా కూడా అన్ని కులాల వాళ్ళు తీసుకుంటున్నారు, అన్ని మతాల వాళ్ళు తీసుకుంటున్నారు, అన్ని ప్రాంతాల వారు తీసుకుంటున్నారు. అదే గాలిని మరొక కులం వాళ్ళు తీసుకుంటున్నారు, అదే గాలిని మరొక కులం వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ విధంగా గాలి అంతటా వ్యాపించినప్పుడు ఈ గాలికి లేనటువంటి కులము మానవులకు అవసరమా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇదంతా కూడా ఒక మూఢనమ్మకంగా మనం భావించక తప్పదు కులము అనేటువంటిది. అదేవిధంగా సూర్యకిరణాలు చూడండి. సూర్యకిరణాలు మరి పరావర్తనము చెందడం, వక్రీభవనం చెందడం, గాలి మీద పడడం, నీళ్ళ మీద పడడం, చెట్ల మీద పడడం, జీవరాశుల మీద పడడం, అన్ని కులాల యొక్క మనసుల మీద పడడం, అన్ని మతాల యొక్క మనసుల మీద పడడం ఈ సూర్యకిరణాలు వక్రీభవనం చెందడం, పరావర్తనం చెందడం, అనేక ప్రాంతాలకు విస్తరించడం అనేటువంటిది జరుగుతుంది. ఒక మనిషి మీద పడినటువంటి సూర్యకిరణాలు మరో మనిషి మీద ఆటోమేటిక్గా పడతాయి. మరి సూర్యకిరణాలకు ముట్టుడు ఉందా? లేదు కదా. మరి కులం అనేది సూర్యకిరణాల ద్వారా ఇది తప్పుడు అని చెప్పేసి మనం గ్రహించక తప్పదు. అదేవిధంగా మనం తినేటువంటి ఆహారము ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది. ఈ భూమి నుంచి వచ్చేటువంటి ఆహారం అనేది అన్ని కులాల వాళ్ళు పండిస్తున్నారు, అన్ని మతాల వాళ్ళు పండిస్తున్నారు, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ఆహారాన్ని పండిస్తూ ఉన్నారు. ఈ ఆహారం అంతా కూడా ఈ ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, చిరుధాన్యాలు కానీ, నూనెలు కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా శ్రమజీవుల నుంచి వెళ్ళి ఉత్పత్తి అయ్యి మార్కెట్కు రావడం జరుగుతూ ఉంది. ఈ మార్కెట్కి వచ్చినటువంటి సరుకులను మనం అందరము కొనుక్కుంటున్నాం, మనం కంచంలో పెట్టి తింటున్నాం ఆ సరుకులను. మరి అక్కడ కష్టపడినటువంటి ఆ వ్యక్తులు ఆ మెతుకుల పైన రాసి ఉంటుందా ఇది ఈ కులం వ్యక్తి అని చెప్పేసి? లేదు కదా. ఏ వ్యక్తి పండించిన పంటనో అది, ఏ వ్యక్తి శ్రమించిన పంటనో అది,
ఏ కులం వాళ్ళు శ్రమించిన పంటనో అది, ఏ మతం వాళ్ళు శ్రమించినటువంటి పంటనో, కూరగాయల విషయంకొస్తే కూడా అదే. ప్రతిదీ కూడా శ్రమజీవుల నుంచెళ్ళి అందరి నుంచి ఉత్పత్తి అయ్యి మార్కెట్లకు రావడం, మార్కెట్లకు వచ్చిన సరుకులను మనం కొనుక్కోవడం, దాని ద్వారా మన కంచంలోకి రావడం, మనము దాన్ని తినడం అనేటువంటిది జరుగుతుంది. సో, ఇక్కడ అంటరానితనం ఏమి లేదే. ఈ కులము అనేటువంటిది తప్పు అని చెప్పేసి మనము భూమి ద్వారా గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీటి విషయానికి వచ్చినట్టయితే, మరి శ్రమజీవులు బావులు తవ్వుతూ ఉంటారు. బావులు తవ్వే క్రమము లోపట మరి లోతైన ప్రాంతానికి వెళ్తూ ఉంటే నీళ్లు పైకి వస్తూ ఉంటాయి. ఆ ఊటల ద్వారా నీళ్ళు వచ్చినప్పుడు ఆ శ్రమజీవుల యొక్క పాదాలను ఆ నీళ్లు మొట్టమొదటిసారిగా తాకుతాయి. మరి ఆ శ్రమజీవులు బయటికి వచ్చిన తర్వాత అదే నీటిని మనము రోజు తాగుతూ ఉంటాం. ఆహార పదార్థాలను కడుగుతూ ఉంటాం. మరి అక్కడ ముట్టుడు లేదే మనకు. అదేవిధంగా ఎక్కడి నుంచెల్లో నీళ్ళు మనకు వస్తూ ఉన్నాయి పంపుల ద్వారా. ఏ ఆపరేటరు ఎక్కడి నుంచి నీళ్ళు పంపిస్తాడో, ఏ కులం వ్యక్తి ఎక్కడి నుంచి పంపిస్తాడో, ఏ మతం వ్యక్తి ఎక్కడి నుంచి పంపిస్తాడో అవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం కదా. మరి తీసుకున్నప్పుడు నీటికి లేనటువంటి కులం, గాలికి లేనటువంటి కులం, భూమికి లేనటువంటి కులం, సూర్యకిరణాలకు లేనటువంటి కులం మనకు అనవసరంగా అంటగట్టుకొని సంకుచిత స్వభావంతో మరి చాలామందికి దేవాలయ ప్రవేశాలు కానివ్వండి, బడిలో ప్రవేశాలు కానివ్వండి, అవకాశాలు కానివ్వండి, న్యాయం కానివ్వండి, ఇవన్నీ నిరాకరించడం అంటే ప్రకృతిని మనము ఇబ్బంది పెట్టినట్టుగానే భావించక తప్పదు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే కదా, అందరూ ఆనందంగా ఉన్నప్పుడే కదా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరము గౌరవంగా బ్రతికినప్పుడే కదా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నప్పుడు నైతికంగా మనమే ఓడిపోయినట్టు. న్యాయము, ధర్మము, సత్యాన్ని విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే మనము ఈ మూఢనమ్మకాల నుంచెళ్ళి, ఈ అస్పృశ్యతల నుంచెళ్ళి, అంటరానితనం నుంచెళ్ళి మనము బయటపడక తప్పదు అని చెప్పేసి తెలియపరుస్తూ, మరి నా పేరు లింగమల్ల శంకరయ్య. నేను సొసైటీ ఒక సామాజిక కార్యకర్తను. నాకు ఉన్నటువంటి ఒక చిన్న ఆలోచనను మీతోని పంచుకోవాలని అనిపించింది. దీన్ని అందరూ కూడా పాజిటివ్గా అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.